శ్రీ మహావిష్ణు భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే మీరెప్పుడైనా ఇలా విన్నారా? దేవతలందరూ ఆశ్చర్యపోయేలా, అలాగే విశ్వమే సంబరపడేలా జరిగిన ఒక మహత్తర ఘటాన్ని మీరెప్పుడైనా విన్నారా? అయితే ఎందుకు శ్రీ మహావిష్ణువు తన స్వరూపాన్ని విడిచి మానవుడి రూపంలో శ్రీరాముడిగా భూమిపై అవతరించారు? అంతేకాకుండా రాక్షసులను సంహరించడమే పరమ ఉద్దేశమా, లేదా ఇందులో మరింత లోతైన, అద్భుతమైన, ఇంకా అపరిమితమైన తత్వం దాగి ఉందా? అయితే ఇదొక దేవదేవుని లీల. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వయంగా నిర్ణయించిన ఓ మహోన్నతమైన యజ్ఞం. అయితే ధర్మం ప్రమాదంలో పడినప్పుడు భగవంతుడు తానే స్వయంగా భూలోకానికి రావాలి. అయితే మరి రాముని అవతారం వెనక ఉన్న అసలైన రహస్యం ఏమిటి? ధర్మభూమి అయోధ్య సకల వేదమయమైన ఒక పవిత్ర రాజధాని. అయితే అక్కడ చక్రవర్తి దశరథ మహారాజు పాలిస్తున్నాడు. మరియు ధర్మం రాజ్యానికి తలమానికం, అలాగే శాంతి స్వేచ్ఛలతో నిండిన నగరం అయోధ్య. కానీ ఒక దుఃఖం, అలాగే ఒక ఆరాటం దశరథుని గుండెని తొలిచేస్తూ ఉండేది. అదేంటంటే సంతానం లేని బాధ. అయితే ఆ రాజు ఎంతో ధర్మవంతుడు. ప్రజలను తన సంతానంగా భావించే గొప్ప గుణశాలి అయినా తన వంశాన్ని కొనసాగించే వారసులు లేకపోవడం వల్ల అతని జీవితంలో పెద్ద లోటుగా మారింది. అయితే రాజ్యసభలో కూడా దీనిపై చర్చలు జరిగేవి. మహర్షులు అలాగే మంత్రులు అందరూ ఈ పరీక్షకు పరిష్కారం చూపే ప్రయత్నంలో ఉండేవారు. అదే సమయంలో మరోవైపు భూమాతను భయభ్రాంతులకు గురి చేసే ఒక భీకరమైన శక్తి పెరుగుతూ ఉంది. ఆ శక్తే రాక్షసరాజు రావణుడు. తన మహాతపస్సుతో అమోఘ వరాలను పొంది లోకాలకు విపత్తుగా మారాడు. ఇంకా అతని దర్పం దేవతలకు సైతం వణుకు పుట్టించింది. అయితే యజ్ఞయాగాదులు అడ్డుకట్టుకు వచ్చాయి. మరోవైపు భూమాత భరించలేని భారంతో దేవతలకు శరణు వెళ్ళింది. అప్పుడు ఆ పరమాత్మ శేషతల్పంలో శయనించి క్షీరసాగరంలో విశ్రమిస్తూ ఉన్నారు. అయితే విశ్వమంతటా ఒక హృదయ విదారకమైన వేడుక నడుస్తుంది. భూదేవి తన ఆర్తనాదాన్ని వినిపిస్తూ భగవంతుని ఎదుట ప్రణతి చేసింది. అప్పుడు పరమాత్మ తన దివ్య దృష్టితో భూమిని పరిశీలించారు. అయితే ఆ క్షణంలోనే అతని హృదయం భక్తుల కోసం ఉప్పొంగిపోతుంది. మరియు ధర్మం నశించే పరిస్థితిని అంచనా వేసిన అనంతరము పరమాత్మ అయితే తన దివ్య సంకల్పాన్ని ప్రకటించారు. అలాగే ధర్మాన్ని నిలబెట్టడానికి మరియు రావణాసురుణ్ణి సంహరించడానికి, అలాగే భక్తులను రక్షించడానికి నేను మానవుడిగా భూలోకంలో శ్రీరామునిగా అవతరిస్తాను. అయితే ఈ మాటలు వెలువడిన క్షణమే విశ్వమంతా మారుమోగిపోయింది. ఇంకా లోకాంతరాలలో దేవతలు సంతోషంతో జయ జయధ్వానాలు చేశారు. అలాగే అప్సరసలు నర్తించసాగాయి. మరియు వేదాలు స్వయంగా రాముని అవతారాన్ని గానం చేశాయి. అయితే ఆ సంకల్పం నిజమయ్యేందుకు చక్రవర్తి దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగాన్ని అయితే నిర్వహించారు. మహర్షి వశిష్ఠుడు శ్రీరాముడి అవతారానికి భూమికను సిద్ధం చేస్తూ యాగాన్ని సమర్థంగా నిర్వహించేలా పర్యవేక్షించారు. అంతేకాకుండా యాగం ముగిసిన వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై తేజస్సుతో నిండిన పాయస పాత్రను అందజేశారు. అయితే అదే శ్రీరాముని ఆహ్వానం. ఆ పాయసాన్ని భర్తలు పంచుకోవడంతో కాలచక్రం తన మహత్తర ఘట్టాన్ని మొదలుపెట్టింది. అయితే ఆ మహత్ ఘట్టానికి శిరోభూషణంగా చైత్ర శుక్ల నవమి ఉదయానికి మరియు ఆదిత్యుని మహోదయ వేళ స్వయంగా పరమాత్మ అయితే జన్మించారు. ఆ క్షణం విశ్వమంతా ప్రకాశించిపోయింది. అలాగే నదులు సంగీతాన్ని ఆలంపించాయి. ఇంకా అగ్ని మరింత దీప్తివంతం అయింది. మరియు వాయువులు పరిమళ భరితమై అనుగ్రహించాయి. అంతేకాకుండా భూలోకమంతా ఆ దివ్య క్షణాన్ని దీవించింది. అయితే దేవతలు, అప్సరసలు, ఇంకా గంధర్వ్యులు అంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు. శ్రీరాముడు జన్మించగానే వేదఘోషలు మార్మోగాయి. ఒక మహదాచార్యం కౌసల్య దేవికి కొన్ని క్షణాల పాటు ఓ దివ్య స్వరూపం ప్రత్యక్షమైంది. తన కడుపులో జన్మించిన కొడుకు స్వయంగా శ్రీ మహావిష్ణువే. అయితే నీలమేఘ శ్యామం, అలాగే శంఖ చక్ర గద పద్మధారిణం, ఇంకా శ్రీరాముడు తన అసలైన స్వరూపాన్ని చూపించి తన అవతార రహస్యాన్ని అయితే వివరించారు. అమ్మా, నన్ను ఒక సాధారణ మానవుడిగా కాక ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన పరమాత్మగా అయితే భావించు. అంతేకాకుండా భక్తుల కోసం, ఇంకా నీతికి పరిరక్షణ కోసం ఆ పరబ్రహ్మమైతే ఈ అవతారం తీసుకుంది అని శ్రీరాముడు చెప్పిన ఆ మాటలు వేదాలకు కూడా అందని మహాదివ్య రహస్యాలు. అయితే ఆ క్షణం సమస్త లోకాలకు దివ్యానందాన్ని ఇచ్చింది. అలా పరమాత్మ భూలోకానికి రాకపోతే ధర్మం అయితే పూర్తిగా నశించి ఉండేది. అయితే ఈ కథలోని ప్రధాన సందేశం ఏంటంటే శ్రీరాముడు కేవలం ఒక రాజకుమారుడు మాత్రమే కాదు, అలాగే కేవలం ఒక వీరుడు కూడా కాదు. ఆయన జగత్తుకే మార్గదర్శకుడు. అయితే రామనామం అనేది మోక్ష పదం. అంతేకాకుండా శ్రీరాముడి జన్మదినమైన రామనవమి రోజు మనమైతే రాముణ్ణి స్మరించాలి. అలాగే రాముని గుణాలను పాటించాలి. ఎలా అంటే ఓం శ్రీరామ, నీ నామమే మా రక్షణ, నీ ధర్మమే మా జీవితం అని స్మరించుకుంటూ రామనవమిని ఘనంగా జరుపుకుందాం. అయితే ఈ విషయం
విషయాన్ని మీరు మొదటిసారిగా విన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.